కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను గుర్తు చేస్తూ సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మళ్లీ అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతిరోజు పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవల్లో పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, దీపం టు తల్లికి వందనం, మత్స్యకార సేవల్లో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు అమల్లోకి తెచ్చామన్నారు. మెగా డిఎస్సితో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామని చెప్పుకొచ్చారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాము. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం అని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టే రైల్వే జోన్ను సాధించాం. స్టీల్ ప్లాంట్ను పరీక్షించాం. మీ ఆశీర్వాదం బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నానని తెలిపారు. ఏడాది పాలన విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.